దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములో మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము. ప్రభునందు ప్రియులారా, అంత్య దినములు అనగా ఈ లోకాంతమును గూర్చిన కాలము. ప్రస్తుతము మనమున్నది ఆ అంత్య దినములలోనే. అపాయకరమైన కాలాలు అనగా ఆ పరిస్థితులను గూర్చి పౌలు గారు తిమోతికి రాస్తున్న ముందస్తు సూచనలు లేదా సంగతులు ఇవి. ఇది యుగాంతముందు లేదా కాలాంతముందున్నటువంటి మనకు కూడా చాలా ఉపయోగపడే సంగతులు. ప్రతిరోజు ఎన్నో భయంకరమైన పరిస్థితులను గూర్చి మనం వింటున్నాము, మనము ఎదుర్కొంటున్నాం. యుగాంతమందు జరగబోయే దురదృష్టకరమైన పరిణామముల గూర్చి కొన్నిటిని పౌలు గారు వివరిస్తున్నారు. అవి ఏమిటో తెలుసుకుని మసలుకొనుట మనకు మంచిది. తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయము 2-5 వచనముల లేఖనముల ఎలాగనగా, మనుషులు స్వార్థప్రియులను, ధనాపేక్షులను, బెంకములాడువారును, అహంకారులను, దోషకులను, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జనద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారిన యుందురు అనే వాక్యమును తెలియజేస్తున్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఒక తండ్రి తన కుమారునికి ముందుగా చెబుతున్న జాగ్రత్తల వలె పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకు వీటిని బయలుపరుస్తున్నాడు. ఆది కాండములోను 49వ అధ్యాయము 1వ వచనములో యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనెను, మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేసేదను అని వారికి తెలియపరిచి వారికి కావలసినటువంటి చక్కటి ఆలోచనలు చెప్పాడు. ప్రభునందు విశ్వాసము కలిగి ఉన్నటువంటి మనకు కూడా దేవుడు ఈ మాటలను ముందుగా తెలియజేయుచున్నాడు. ఎందుకంటే జరగబోయే పరిస్థితులను, పరిణామములను చూచి మనం ఏమైపోతామోనని దేవుడు మనకు కూడా తెలియపరుస్తున్నాడు. యోహాను 1వ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనములో యోహాను గారు కూడా వీటిని కడవరి గడియ అని పిలుస్తున్నాడు. పేతురు 1వ పత్రిక 4వ అధ్యాయము 7 మరియు 8 వచనములలో, అయితే అన్నిటి అంతము సమీపమయ్యున్నది కాగా మీరు స్వస్థబుద్ధి గలవారై ప్రార్థనలు చేయుచు మెలకుగా ఉండుడి. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారయుండుడి అని హితవు తెలియచేస్తున్నాడు. కాబట్టి ప్రియ సోదరి సోదరుడా, ప్రతిదినము దేవుని వాక్యము చదువుట వలన, వినుట వలన, ధ్యానించుట వలన ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానమును, వివేచనను మనం పొందుకుంటాం. కాబట్టి మనం ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో వాక్యము చేత మనము బోధించబడుతున్నాం. కొరింథీ 1వ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనములో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును అని వాగ్దానమిస్తున్నాడు. కాబట్టి దేవుని మాటల యందు విశ్వాసమును కలిగి మనము పరిశుద్ధముగా, నీతిగా, నిష్కళంకముగా, యథార్థంగా ప్రవర్తించుచు అనేక మందికి ఆశీర్వాదకరముగాను దేవునికి మహిమ కారణముగా జీవించుదాము. దైవాశీస్సులు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దివ్యమైన నీ మాటలు మాకు ఆధ్యాత్మికంగా, భౌతికంగా మాకెంతో మేలుకరముగా ఉన్నాయి. ప్రభువా, అంత్యదినములలో ఎవరు ఎలాంటి వారు, ఎలాంటి పరిస్థితులు మేము ఎదుర్కొనవలను మాకు తెలియక మోసపోతున్నాం. అమాయకులైన వారు బాధింపబడుతున్నారు. ప్రభువా, ఈ వాక్యముల చేత తగిన స్పృహ కలిగించి ప్రతివారికి జ్ఞానమునిచ్చి కలగబోయే, రాబోయే ఆపదల నుంచి, ప్రమాదం నుంచి అందరినీ తప్పించి రక్షించి కాపాడమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, నీ సన్నిధానమున ఈ ఉదయకాలమున ఈ మాటలు ఆలకిస్తున్న ప్రియ బిడ్డలు ఒకవేళ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారేమో, ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారేమో సరిచేయమని ప్రార్థిస్తున్నాం. ఆదుకొనమని వేడుకుంటున్నాం. ప్రభువా, దిక్కులేని వారిని, దీనులను, దరిద్రులను, అమాయకులను, బలహీనులను, ఆపదలో ఉన్న బిడ్డలందరినీ ఆదుకొనండి. అన్యాయమైపోయిన బిడ్డలకు న్యాయము తీర్చండి ప్రభా. శ్రమలో ఉన్న బిడ్డలను ఆదుకొనండి తండ్రి. సమస్యల నుంచి విడుదల కలిగించండి.
ప్రభువా, నీ సన్నిధిని సహాయం కోరుతున్న వారికి తగిన సహాయమును దయచేయండి. నీ సేవకులను ప్రభు, నీ సేవ చేస్తున్నటువంటి సువార్థికులను, నిన్ను నమ్ముకున్న విశ్వాసులను, భక్తులను ఎల్లవేళలా కాపాడి సంరక్షించమని ప్రార్థిస్తూ యేసయ్య దివ్యనామమున ఈ మనవులు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఎల్లప్పుడూ మీకు తోడయుండునుగాక. ఆమేన్.